నేను వద్దు అనుకున్నా నన్ను మాత్రం అస్సలు విడిచిపెట్టదు. ఏంటి అనుకుంటున్నారా? చికెన్ అండి. నా ఫేవరెట్ చికెన్ గురించి చెప్తున్నా. నిన్న సండే కదా, మా ఇంట్లో నాన్ వెజ్ ఎలాగో చెయ్యము. నిన్న సండే కాబట్టి అమ్మ పిలిచింది వచ్చి తినేసి వెళ్ళు అని. కానీ ఏంటో నిన్న తినాలనిపించలేదు, వెళ్ళాలనిపించలేదు, రాను అని చెప్పేసా. కానీ మళ్ళీ 1:30కి ఫోన్ చేసి రావే, బిర్యానీ ఉంది, స్వీట్స్ ఉన్నాయి, తినేసిపో, మా ఇంట్లో ఎవరు తింటారు, వచ్చి తినేసి వెళ్ళు అని చెప్పింది. ఇంతకీ ఆ బిర్యానీ మా అమ్మ చేసింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. రంజాన్ వస్తుంది కదా, తెలిసిన ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు చేసి ఇచ్చారంట. ఇంకా బిర్యానీ అనగానే మనం ఆగుతామా? కానీ 1:30కి వెళ్లకుండా నేను లంచ్ చేసేసాను. ఈవినింగ్ 4కి వచ్చి తింటాలి అని చెప్పేసి 4కి అయితే వెళ్ళి తినేసాను. అలా తినకూడదు అనుకుంటూనే ఈ సండే చికెన్ కూడా తినేసాను. ఇప్పుడే కాదు, నేను తినకూడదు అనుకున్న ప్రతి సండే ఇలానే జరుగుతుంది. ఆ వీడియో విషయానికి వస్తే మార్నింగే లేచి పాపకి లంచ్ బాక్స్ కావాలి కాబట్టి వంకాయ బజ్జీ అయితే చేస్తున్నా. నేను ఇంత కష్టపడి వంకాయ బజ్జీ చేస్తే మార్నింగే లేచి మా పాప మాత్రం స్కూల్కి పోలేదు. ఎందుకంటే ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్గా ఉంది, దగ్గుతూనే ఉంది. సరేలే అని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే లీవ్ పెట్టేసింది. నెల్లూరులో ఈ వంకాయ బజ్జీ ఎక్కువగా చేస్తుంటారు. త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతకీ మీ ఊరి సైడ్ ఈ కర్రీని ఏమంటారో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.